మహిళల సాధికారత ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాస్త సహాయం ఇస్తే మహిళలు అద్భుతాలు చేయగలరు అనే విశ్వాసంతో అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి వారికి ఆర్థిక స్వావలంబన అందించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 3 రోజుల్లోనే రేవంత్ రెడ్డి తన ప్రజా సంకల్పాన్ని ప్రదర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు హాస్పిటల్ కు వెళ్లిన సమయంలో ఒక యువతి రేవంత్ అన్న అని పిలిచినప్పుడు ఆయన స్పందన చక్కటి నాయకత్వానికి నిదర్శనమైంది. హాస్పిటల్ బిల్లుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ యువతిని ఆదుకోవాలని మాటిచ్చారు. ఈ సంఘటన ఆయన్ను మహిళల మనసులకు మరింత దగ్గర చేసింది. ఎన్నికల ప్రచార సమయంలోనే మహిళల అభ్యున్నతికి తన కృషి అంకితం చేయాలని ప్రకటించిన సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెడుతున్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా నాయకత్వ స్థానాలను కూడా అధిరోహించాలన్న ధ్యేయంతో వారి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు. ఒక కుటుంబంలో ఆడబిడ్డ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం సంపన్నంగా మారుతుంది అనే సిద్ధాంతాన్ని నమ్మే రేవంత్ మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం నుంచి వ్యాపార రంగం వరకు మహిళలే కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి మహిళకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తన విద్యార్థి దశలో సహాయం చేసిన ఇంటి ఓనర్ అక్కను మరిచిపోని విధంగా నాయకుడిగా ఎదిగిన తర్వాత కూడా సాధారణ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సున్నితమైన అనుభూతులు, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ ఆయన్ను ప్రజల్లో ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ప్రతి బహిరంగ సభలో మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, వారి అభిప్రాయాలు ఆలకించడం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకత. అధికారంలో ఉన్న సింప్లిసిటీకి కేరఫ్ గా ఉండటం, ప్రజలతో సహజంగా మెలగడం, వారి అభివృద్ధి కోసం కృషి చేయడం ఆయన నాయకత్వానికి ఓ ప్రతీకగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న ఈ చర్యలు మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన దారితీస్తున్నాయి. మాటల కన్నా చేతల్లో చూపిస్తూ ప్రతి మహిళా సాధికారత కోసం ప్రభుత్వ ప్రాధాన్యతను నిరూపిస్తున్నారు. మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడడమే కాదు, వారిని ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేర్చడమే ఆయన అసలైన లక్ష్యం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ఒక గొప్ప ముందడుగు. సాదా ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ పథకం వల్ల లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ముఖ్యంగా తక్కువ వేతనాలపై పనిచేసే వర్కింగ్ ఉమెన్ కి ఇది భారీ ఊరట. టికెట్ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును వారు కుటుంబ అవసరాలకు మళ్లించుకుంటున్నారు. మరో కీలక నిర్ణయం గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు. 1000కి చేరిన గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే అందించే చర్య తీసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళల కోసం రూపొందించిన విధానాలు వారికి ఆర్థికంగా స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, ఉపాధి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మహిళలు వ్యాపార రంగంలో ఎదగాలని సీఎం రేవంత్ సంకల్పించారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలిగా ఏడాదికి 2 నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 67 లక్షల SHG సభ్యులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. శిల్పారంభంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ పనులు, మహిళా సంఘాలకు అప్పగింపు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం, పెట్రోల్ బంకుల స్థాపన, మహిళలచే నడిచే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశారు. ఇటీవల నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో పూర్తిగా మహిళలు నిర్వహించే పెట్రోల్ బంక్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ నిర్ణయాన్ని కొందరు విమర్శించినా ఇలాంటి కార్యక్రమాలు మహిళలకు ఆర్థికంగా బలాన్నిచ్చేలా ఉన్నాయని స్పష్టమైంది. ఇటీవల వనపర్తి జిల్లాలో 10,490 మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు స్వయంగా సంపాదించడానికి వీలుగా ఉచితంగా ఈ మిషన్లు అందజేశారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి 5 కోట్లు కేటాయించి మొత్తం 110 కోట్లతో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. మహిళా సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా 4000 SHGs ద్వారా సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు వేయాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు అప్పగించి వీటిని స్వయంగా నడిపించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటి విడతలో 150 మహిళా సంఘాలకు 150 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అలాగే 31 జిల్లాల్లో మహిళా సంఘాల సహకారంతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు.
అంతేకాకుండా 32 జిల్లాల్లో 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటల కంటే చేతలతో మహిళా అభివృద్ధికి పాటుపడుతున్నారు. చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మహిళా సంఘాల ద్వారా మహిళలు పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించే స్థాయికి తీసుకువెళ్లాలని, కోటి మంది మహిళలని కోటీశ్వర్లను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.